కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీల బిల్లులు మాత్రం నా సామాన్యంగా అట్లే ఆకాశం దాగుతున్నాయి. వీళ్ళు గతంలో ఏమని చెప్పారు? మేము అధికారం చేపట్టిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచబోం, ఏవైతే జగన్మోహన్ రెడ్డి పెంచాడో వాటి ఇంకా తగ్గిస్తాం, తక్కువ రేటుకే విద్యుత్ని కొనుగోలు చేస్తాం, మీకంతా కూడా తక్కువ ఖర్చుకే ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2000 వచ్చే కరెంటు బిల్లు 14,000 వస్తుందంట. 500 వచ్చే కరెంటు బిల్లు 5,000 వస్తుందంట. ఇప్పుడు ఎందుకు వస్తాయి? విద్యుత్ కొనుగోలు అనేది మార్కెట్లో రేటు ఒక యూనిట్ 2 రూపాయలకు దొరుకుతుంది. అలాంటిది వదిలేసి నారా చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు పైగానే పెట్టి కొనుగోలు చేస్తున్నాడు. అవసరం ఏముంది? మరి ఆ విధంగా కొంటే ఇలానే ఉంటాయి కదా రేట్లు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయలు ఎక్కడ కొన్నాడు? సెకీలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్తో ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ప్రైవేట్ పార్ట్నర్లతో ఒప్పందాలు చేసుకొని అత్యధిక రేట్లకి విద్యుత్ కొనుగోలు చేసి వీళ్ళు జేబులు నింపుకుంటూ ప్రజల మీద భారం మోపుతున్నారు. బీభత్సం. ఇది ఇంకా ఘోరం ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా లబోదిబోమని చెప్పేసి ఏడుస్తున్నారు. ఎక్కడంటే పల్నాడు జిల్లా పెదకూడపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ దొండేటి కోదండరామిరెడ్డి సాధారణంగా నెలకు 2,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందంట. 2,000 రూపాయలు వస్తుందంట. 2,000 రూపాయలు కట్టేవాడు తాజాగా ఆయనకు వచ్చేటువంటి బిల్లు 14,000 అంట. ఓ అమ్మా, 2,000 ఎక్కడ, 14,000 ఎక్కడ? ఈ పెరిగిన బిల్లు ఎందుకు పెరిగిందని చెప్పేసి అడిగితే సమాధానం ఇవ్వకుండా విద్యుత్ శాఖ ఏజీ బెదిరిస్తున్నాడంట. జగన్ వల్లే పెరిగాయని చెప్పేదానికి బెదిరించడం ఎందుకు చెప్పు? ఇంకదే మనకు చెప్పాల్సింది అదే కదా, ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పెరిగాయని చెప్పేసి చెప్పాలా? ఆ మంగళవారం మాటలు వీళ్ళకి బాగా అలవాటే కదా. ఏది పెరిగినా జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అప్పులు చేసేదానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అంట. వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వీళ్ళు ఏ చేసినా దానికి తుమ్మినా దగ్గినా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వీళ్ళు ఏం చెప్పారు? మేము వస్తే సంపద సృష్టిస్తాం, అప్పులు చేయం, సంపద సృష్టించి పంచుతాం. ఏ విధంగా పంచుతామో చూస్తారుగా. నా 40 సంవత్సరాల ఇండస్ట్రీని బాగా రుద్ది, నా టాలెంట్ మొత్తం కూడా రుద్ది పంచుతా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఏంది పంచేది వీళ్ళు? 2019 నుంచి 2024లో ఈ స్థాయిలో కరెంట్ రేట్లు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని పీడిస్తున్నాడు, బాధుడే అని చెప్పేసి చించుకున్న వాళ్ళంతా కూడా ఎక్కడ పడ్డారు వీళ్ళంతా? అసలు ఎల్లో మీడియాలు ఎక్కడ అసలు వీటి గురించి చర్చలే లేవే. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఛార్జీలు పెరిగి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కరెంట్ ఛార్జీలు కూడా పెరిగాయని చెప్పేసి ఇంకా మురిగారంటే ఇంకా వాళ్ళని ఏమంటారు ఇంకా మనకైతే అర్థం కావడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సంవత్సరం కాబోతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర రేట్లు, కరెంట్ ఛార్జీలు జగనే పెంచాడు, మేము వస్తే తగ్గిస్తాం. ఆ జగన్కి చేత కావడం లేదు, మేము వచ్చిన తర్వాత మా అనుభవాన్ని మొత్తాన్ని కూడా పెట్టి తగ్గించేస్తాం, ప్రజలకు అందరికి కూడా తక్కువ రేట్లకే ఇచ్చేస్తాం, పెంచేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా. మరెందుకు మళ్ళీ ఆల్మోస్ట్ 2,000 ఎక్కడ, 14,000 ఎక్కడ? పాప తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏడుస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలను మీరంతా కూడా వినండి. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, వార్డు మెంబర్ అంట. నా పేరు కోదండారెడ్డి. ఇతర కోసం ఏమి లేదు. 14,000 కరెంటు బిల్లు కట్టాడు. ఎందుకు వచ్చావని అడిగితే నువ్వు వాడవే అంటాడు. ప్రతి నెల నాకు 2,000 వచ్చింది కరెంటు బిల్లు. దీనికి సమాధానం చెప్పాలంటే ఏంటని వాళ్ళు అంటాడు. ఇంకొకటి, నువ్వు ఇట్లాంటి ఇబ్బందులు ఏది కలిగి ఇబ్బంది నాకు ఇబ్బంది పర్లేదండి. 14,000 కరెంటు బిల్లు ఎందుకు వచ్చిందని నాకు సమాధానం చెప్పి తీరాలి. అదేంటంటే నువ్వు వాడుకు దగ్గర పట్టవా అంటాడు. దీనికి మాత్రం ప్రత్యామ్నాయంగా చూపించుకోండి.